అంబేద్కర్ దూర విద్యా యూనివర్సిటీ మాజీ ఉప సంచాలకులు ఆచార్య గడ్డం రామిరెడ్డి 95వ జయంతి వేడుకలను రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి కరీంనగర్ జిల్లా సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బుధవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామిరెడ్డి అమర్ రహే, వారి ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా కార్యదర్శి బండా గోపాలారెడ్డి మాట్లాడుతూ చదువును మధ్యలో ఆపివేసిన వారిని విద్యను కొనసాగించేందుకు దూర విద్య వ్యవస్థను ఏర్పాటు చేసి నిరుపేదల ఉన్నత విద్యను కొనసాగించేందుకు వీలుగా దూర విద్య విధానాన్ని ప్రవేశపెట్టిన మహనీయులు గడ్డం రామిరెడ్డి అని వారు కొనియాడారు. అదేవిధంగా ఒక చిన్న గ్రామంలో జన్మించి ప్రపంచ స్థాయి విద్యావేత్తగా ఎదగడం ఎందరికో మార్గదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బండా గోపాలారెడ్డి, ఉపాధ్యక్షులు గన్ను మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి కాసార్ల మధుకర్ రెడ్డి, సలహా కమిటీ సభ్యులు పెండియాల కేశవరెడ్డి, భూంపల్లి రాఘవ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ద్యావా భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చింతల శ్రీనివాస్ రెడ్డి మరియు రేకలపల్లి రవీందర్ రెడ్డి, సంధి తిరుపతి రెడ్డి, పద్మశాలి సంఘ సభ్యులు బాధ్యులు మెతుకు సత్యం పాల్గొన్నారు. పురస్కరించుకొని మరి ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలి వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై ఉన్నాము. మరి దూర విద్యలో వారు చేసినటువంటి సేవలు మరవలేనివి. ఎంతోమంది మరి చదువుకు సమయం లేక మరి వారు వేరే వేరే వృత్తులలో ఉన్నటువంటి బీద వాళ్ళందరికీ కూడా తన దూర విద్య ద్వారా విద్యను అభ్యసించే అవకాశం కల్పించిన వారి సేవలు చిరస్మరణీయం. భవిష్యత్తులో కూడా వారు చేసినటువంటి సేవలను మేము కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రొఫెసర్ గడ్డం రామిరెడ్డి గారి 94వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విద్యావంతులందరికీ నా నమస్సుమాజలు తెలియజేస్తూ, ఏదైతే గడ్డం రామిరెడ్డి గారు చదువుల వెనుకబడ్డ వాళ్లకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుకునే రకంగా బీద ధనిక కూలీలు కార్మికులు అందరూ చదువుకునే విధంగా ఒక ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం నిజంగా హర్షణీయము. వారు అందరూ విద్యావంతులు కావాలని, బడుగు బలహీన వర్గాలు కావాలని వారు ఈ విద్యావేత్తగా ప్రవేశపెట్టడము హర్షణీయం. మరియు వారు ఒక చిన్న గ్రామంలో పుట్టి ప్రొఫెసర్గా ఎదిగి ప్రపంచంలో ఒక విద్యావేత్తగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి ఆశయాలను అందరూ కొనసాగించాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.